క్రమమైన జీవితమే గొప్ప జీవితం అని చెప్పి పలువురిని మోసం చేస్తారు. లోక జ్ఞానమే గొప్పదని పలువురిని మోసం చేస్తారు. లోక సంపదనే గొప్పదని పలువురిని మోసం చేస్తారు. ఇలా లోకములో ఉన్నటువంటి వాటిని నేర్పించి మోసం చేసి అలా మనల్ని పాపములోనికి నడిపించి నిత్యా అగ్నికి తీసుకెళ్తారు. కాబట్టి మనుషుల విషయంలో ఈ దినాల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో దేవుడు ఎక్కడ నుండి మనకు ప్రమాదం ఉందో హెచ్చరించాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి దేవుని సంగమా, నిన్ను నీవు జాగ్రత్త పరచుకో. నువ్వు ఎక్కడ ఉన్నా మరి అందుకని ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా మనోనేత్రాలతో చూడాలి. ఈ కళ్ళతో అవి కనబడాయి, కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. అలా లోతైనటువంటి అధ్యయనం చేసినప్పుడే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అలాంటి స్వభావము మనం పొంది, అందుకని ఇదంతా దైవ జ్ఞానముతో ఇప్పుడు జాగ్రత్త పడాలని ఈరోజు మనకు తెలిసింది. ఎవరు చెప్తే తెలిసింది? వాక్యం చెప్తే తెలిసింది. ఇప్పుడు మనం జాగ్రత్త పడేటప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు లోతుగా, అంటే ఎవరు మాట్లాడినా ఆ మాటల విషయంలో లోతుగా ఆలోచన చేస్తాం. అంతేకాదు ఎవరిలో ఏ స్వభావం ఉందో తెలుసుకుంటాం. లేకపోతే ఒక తోడేళ్ళు ఎలాగైతే అనేకులను, అంటే తోడేలు వచ్చిందంటే అది ఏం చేసేస్తుంది? కనికరించకుండా, మందను కనికరించకుండా అది తన ఆకలి కోసం తినేస్తుంది, పోషించదు. ఏం చేస్తుంది? తన ఆకలి కోసం. కానీ పైకి అందుకని ఏమన్నాడంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేలు. మనుషుల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్ని చోట ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మనల్ని మెచ్చుకొని మన గురించి 2 మాటలు చెప్పగానే మనం భ్రమపడము. మనం లోతుగా అధ్యయనం. అందుకని ఎన్నో మోసాలు జరగడానికి కారణాలు అవి. మనం ప్రతి వారి విషయంలో కూడా అందుకని ముందు ప్రార్థనతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కరి మాట విషయంలో వినాలి. మనము ఆత్మ జ్ఞానంతో ఆ విషయాలను విశ్లేషణ చేయాలి. ప్రార్థన పూర్వకంగా